ఏంటి మేడం గారు, ఇవాళ డల్గా ఉన్నారు? ఒంట్లో బాగోలేదా? అదేం లేదు, నేను బానే ఉన్నాను. లేదు మేడం గారు, రోజులా లేరు. ఇవన్నీ కామన్లే కానీ మీరు కాన్సంట్రేషన్ చేయండి. ఈ ముద్ర. అలాగే మేడం గారు. ఇప్పుడు పైకి, ఇలా పైకి లేపి, ఇప్పుడు డౌన్, ఇందా కొంచినట్టు ఉంచండి. ఇలా. గుడ్ మార్నింగ్. మేడం, డాక్టర్ గారు మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. నాకు కాదు, అది మీకు. నాకెప్పుడు డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ చెప్పలేదు, అది మీకే. నాకు చెప్పాలనుకుంటే నాకు ఒక పేరుంది, పేరు చెప్పి చెప్తారు కదా. నీకు అంతీగా ఉంటే లేంది నాకేనా? నీ మొహానికి నేను పేరు చెప్పి మరీ గుడ్ మార్నింగ్ చెప్పాలా? నేను చెప్పేది నీకే అని నీకు తెలుసు కదా. పేషెంట్ చెప్పినా తిరిగి నాకు గుడ్ మార్నింగ్ చెప్పడానికి నీకు అహం అడ్డొస్తుంది. వర్క్ ఇచ్చింది నేను, రెస్పెక్ట్ ఇవ్వడం ధర్మం. అసలు నువ్వే నాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి. తను బాసు, నేను వర్కర్ అనుకుంటున్నాడు. నిన్నటి పేషెంట్ అన్నట్టు ఈ తడికి రాయబారాలెందుకో స్ట్రైట్గా పలకరించచ్చు కదా. ఈవిడేదో తనకు తాను గొప్ప అనుకుంటుంది. ఈయన గారి దయాదాక్షిణ్యాల కోసం నేనేం ఎదురు చూడడం లేదు. నేనెప్పుడు వర్క్కి టైంకి ఇంపార్టెన్స్ ఇస్తాను. అంటే నేను ఇవ్వని వాడినా? ఆ విషయమే కదా అతను చెప్తున్నాడు. వాడేదో కంపేర్ చేశాడని నువ్వేం గొప్ప అనుకోకు, తల ఎగరేయకు. ఇత్తడి ఇత్తడే, పుత్తడి పుత్తడే. అవునవును, మీలా పైపూతలు వేసుకునే 1 గ్రామ్ గోల్డ్ కాదు నేను. పైపూతలేంటి పైపూతలు? 24 క్యారెట్స్ తెలుసా? అవునవును, క్యారెట్లు ఎన్నైనా చెప్పొచ్చు, క్యారెక్టర్ ముఖ్యం. దాని గురించి నాకు బాగా తెలుసు కదా. గెలవలేక అవిశ్వాసంలా మళ్ళీ అక్కడికే వస్తుంటావు. ఆగిన దగ్గర మొదలవ్వడమే కదా న్యాయం. మీరిలా పోట్లాటం కంటిన్యూ చేస్తే ఇదిగో అలా జనాల్లో నవ్వులు పాలవుతారు. అసలు నువ్వే కదరా మా పోట్లాటకి మూలం. అప్పుడా ఇప్పుడా? అప్పుడు ఇప్పుడు కూడా. ఏం చేస్తా, నా పాత్ర మీ మధ్య కామెడీ పీస్ అయింది. అసలు నేను మీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్దామని వచ్చా. చెప్పమంటారా, పోట్లాడుకుంటారా? ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. పంచాయతీ పీక్స్లో ఉంటే పట్టించుకుంటారో లేదో అని ఆగా. మ్యాటర్ ఏంటో చెప్పు. వదినా, యుద్ధం ఆగినట్టేగా? ముందు నువ్వు చెప్పాల్సింది చెప్పు. ఈ యుద్ధం ముగియాలంటే ఒప్పందాలు చెల్లవ్వాలి. ఓ అదా అసలు విషయం. సరే, నాకెందుకులే గాని ఎమ్మెల్యే గారు వస్తున్నారు. కాస్త మీరు మూడ్ మార్చుకుంటే నెక్స్ట్ సీన్కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఎమ్మెల్యే గారు వస్తున్నారా? ఎరా, ఇక్కడ లేవా? అదే కదా చెప్పేది. చంపేస్తా. సెటైర్లు ఎక్కువయ్యారా నీకు? పద. వదినా, నువ్వు కూడా రా. రండి సార్. నమస్కారం. నమస్కారం సార్. నమస్తే. మనలో మనకు నమస్కారాలు స్వాగతాలు ఎందుకు? సాదరంగా పలకరించడం సంస్కారం కదండి. ప్లీజ్ కూర్చోండి. అలాగే. నీ పలకరింపులో ఏదో ఆప్యాయత ఉంటుందమ్మా. ఏదైనా మనసులో ఉండాలి కదండి. కరెక్ట్. మనసులో ప్రేమలుంటే
మనుషుల మధ్య తేడాలు రావు కదండి, ఏమంటారు? మనలో అలా తేడా ఉన్నవాళ్ళు ఎవరూ లేరయ్యా. ఉంటే అసలు కలిసేవాళ్ళమే కాదు కదా. ముందు తెలిస్తే కలిసేదాన్నే కాదు. ఎలా నడుస్తుంది మన జాయింట్ వెంచర్? 3 శ్వాసలు 6 ప్రాణాలు బ్రహ్మాండంగా నడుస్తుంది సార్. మీరిద్దరూ కలిసి ఈ హాస్పిటల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. దానికోసం ఎలాంటి సహకారం అయినా నేను అందిస్తాను. ఎంత ఫండ్ కావాలన్నా వెనకాడే ప్రసక్తే లేదు. ఫండ్స్ అవసరం లేదు సార్, ప్రేమ మళ్ళీ చిగురిస్తే చాలు. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. ఓకే, నా గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా సార్. నీ మీద నాకు 100% కాన్ఫిడెన్స్ ఉందమ్మా. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ఎక్కడున్నావమ్మా? నేను హాస్పిటల్లో ఉన్నాను. నువ్వు హాస్పిటల్లో ఉంటావని, ఏ హాస్పిటల్లో ఉంటావో కూడా తెలుసు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏ హాస్పిటల్లో అన్న విషయం నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు. నువ్వేం చేస్తున్నావో చెప్పు. నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నా. కన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేశా. ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం, ఏమంటావ్? నో 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 నో, ఇప్పుడు రావద్దు. నేను మీటింగ్స్లో చాలా బిజీగా ఉన్నాను. సారీ అమ్మా, ఆల్రెడీ బయలుదేరాను. మీ హాస్పిటల్ రిసెప్షన్ కూడా దాటుతున్నాను. హలో మధు, మధు, మధు. ఇప్పుడు కానీ ఇది నా దగ్గరకు వచ్చి అమ్మ అందో నా కూతురని గుణాకి తెలిస్తే ఏమైనా ఉందా? సార్, నాకు చిన్న పనుంది, నేను వెళ్ళాలి. ఎక్కడికమ్మా వెళ్ళేది? కలిసి లంచ్ చేశాక వెళుదువు గాని. కూర్చో. అది కాదు సార్. కూర్చో అమ్మా.